వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ దివి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈ వ్లాగ్ మేము లాస్ట్ మంత్ క్యాన్బెర్రా వెళ్ళాం, అప్పుడు తీసిన వీడియో. సో ప్లీజ్ వాచ్ ఇట్. క్యాన్బెర్రా వెళ్ళాలంటే మనకి 3 వేస్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్, ఇంకొకటి ట్రైన్ అండ్ థర్డ్ వన్ ఈజ్ బస్. మేమైతే బస్లో ట్రావెల్ చేసాము. బస్ వచ్చేసి మర్రీస్ ట్రావెల్స్. అది సెంట్రల్ నుంచి స్టార్ట్ అవుతుంది, సెంట్రల్ టు క్యాన్బెర్రా. కార్ అయితే ఇంకా బెటర్ అండి క్యాన్బెర్రాకి. అండ్ కోవిడ్ ప్రికాషన్స్ తీసుకున్నారు, సో అందుకని చెప్పి సీట్స్ అలాట్ చేశారు. క్యాన్బెర్రా రీచ్ అయిపోయామండి. ఆస్ట్రేలియా క్యాపిటల్ క్యాన్బెర్రా. క్యాన్బెర్రాని ఏసీటీ అంటారు. ఏసీటీ అంటే ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ. క్యాన్బెర్రాలో మా కజిన్ వాళ్ళు ఉంటారండి, సో మా కజిన్ వాళ్ళ ఇంటికి వచ్చాము. గార్డెన్ దగ్గరికి టర్టిల్ వచ్చింది, సో ఆ టర్టిల్ని తీస్తూ ఉంటే అది ఇట్లా క్లోజ్ అయిపోయింది అనమాట. వీళ్ళకి చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అండ్ ట్రీస్ ఉంటాయండి, అందుకే ఇలా వస్తూ ఉంటాయి. అండ్ కమింగ్ టు ద హౌసెస్ అయితే ఇక్కడ చాలా చాలా బాగుంటాయండి. చూసారు కదా మీరే ఎంత బాగున్నాయో, ఒకదానికొకటి అసలు సంబంధం లేకుండా. ఆ మోడల్స్ అంతా చాలా బాగా డిజైన్ చేస్తున్నారు కదా. అండ్ వీటిని సబర్బ్స్ అంటారు ఇక్కడ. మా కజిన్ వాళ్ళు ఉన్న ప్లేస్ పేరు వచ్చేసి బోనార్ అండి. దీనికి పక్కన చుట్టుపక్కల చిన్న చిన్న ఫారెస్ట్ ఉంటుంది, సో బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్లేస్ అయితే. ఇంటి దగ్గర 200 మీటర్స్లో మల్లిగన్స్ నేచర్ రిజర్వ్ అని ఒక ప్లేస్ ఉంది, సో అక్కడికి వెళ్తున్నాము. కానీ దాని మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాలంటే ఒక 1/2 కిలోమీటర్ పడుతుంది, అందుకే కార్లో వెళ్తున్నాం. ఇదిగోండి మల్లిగన్స్ ఫ్లాట్ నేచర్ రిజర్వ్. నేచర్ పార్క్ అండి. సో ఇక్కడ క్యాంగరూస్ మెయిన్ అట్రాక్షన్. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి. సైక్లింగ్ చేయొచ్చు, వాకింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు, అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళు వస్తుంటారు. మేమైతే కంగారోస్ని చూడటానికే వచ్చామండి, సో చూపిస్తాను మీకు కూడా, పదండి. చూసారా, సింపుల్ నో డాగ్స్ అలౌడ్ అని. అండ్ స్మోక్ చేసే వాళ్ళ కోసం అండి ఇది. అండ్ ఇది ప్రైవేట్ ప్రాపర్టీ, సో ఆ ప్రాపర్టీకి ఎంటర్ అవ్వాలంటే వాళ్ళ పర్మిషన్ ఉండాలి. పెద్ద ట్రీస్ అండి ఇవి, అండ్ చాలా బాగుంది ప్లేస్ అయితే. అండ్ ఫైనలీ ఇదిగోండి కంగారోస్. అసలు చాలా చాలా బాగున్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. చాలా కంగారూస్ ఉన్నాయండి, బేబీ కంగారూస్ కూడా ఉన్నాయి. కానీ దగ్గరికి వెళ్తుంటే అవి వెళ్ళిపోతున్నాయి, సో వాటికి కూడా కొంచెం భయం కదా. అందుకే మేము కూడా ఇంకా వాటిని ఇబ్బంది పెట్టలేదు, సో దూరం నుంచే ఎంజాయ్ చేస్తున్నాం చూస్తూ. ఇదిగోండి బేబీ కంగారూస్. డైరెక్ట్గా కంగారూస్ని చూడటం ఇదే ఫస్ట్ టైం, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. కనిపిస్తున్నాయి కదండి హౌసెస్ పక్కనే ఇట్లా ఫారెస్ట్, చిన్న ఫారెస్ట్. దాంట్లో కంగారూస్, ఎన్ని కంగారూస్ ఉన్నాయి చూసారా. మీరు ఇటు సైడ్ వస్తే మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ విజిట్ చేయండి, మల్లిగన్స్ నేచర్ రిజర్వ్. అప్పుడప్పుడు ఈ కంగారూస్ ఇట్లా రోడ్ మీదకి కూడా వచ్చేస్తుంటాయి, సో వాటికి కూడా తెలియదు, సో జంప్ చేసుకుంటూ వచ్చేస్తాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి డ్రైవ్ చేసే వాళ్ళు కూడా. ఇదిగోండి పక్కనే రోడ్డు, ఈ రోడ్డు మీద ఇంకా వెహికల్స్ వెళ్ళేటప్పుడు. నెక్స్ట్ ప్లేస్ వచ్చి ఎర్రబి పాండ్ అండి. మెయిన్ అట్రాక్షన్ ఈ పాండ్కి వచ్చేసి డక్స్ అండి. ఈ పాండ్ మొత్తం 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం హౌసెస్ ఉంటాయి, అండ్ పార్క్ ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్ అన్నీ ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ డక్స్ ఉంటాయి. వాటర్ అయితే క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది ఇక్కడ.
అండ్ ఎక్కువగా వాకింగ్, రన్నింగ్ ఇట్లా సైక్లింగ్ చేసేవాళ్ళు వస్తూ ఉంటారు. చూస్తున్నారా మీరు కూడా? క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి వాటర్ అయితే. చాలా చాలా బాగుందండి ప్లేస్. అండ్ ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఫిజికల్ ఎక్సర్సైజెస్ బాగా చేస్తూ ఉంటారు. అందుకే ఇలాంటి పార్క్స్, పాండ్స్ అనేది చాలా కామన్. అండ్ ఇది వచ్చేసి వాటర్ తాగడానికి ట్యాప్ అది. అండ్ చూసారా, వాకింగ్ చేసేవాళ్ళు డాగ్స్ని తీసుకొని అంతా వస్తున్నారు. Even when you're not around, if there are boundaries, I will try. అండ్ అక్కడ ఏదో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది, సో ఊరికే తీశాను. అండ్ చిల్డ్రన్స్ పార్క్ అండ్ వాళ్ళకి ప్లే ఏరియా లాగా ఇది. అండ్ ఆ పాండ్లో వాటర్ నిండిపోతే అవి ఇక్కడ ఇట్లా ఫ్లో అయ్యి ఈ వాటరు మళ్ళీ ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది. ఆ బ్రిడ్జ్లో నుంచి ఆ వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయి. సో ఇవి ఇంకెక్కడికి కలుస్తాయో మనం. ఇదే అండి ఇంకా ఎర్రబి పాండ్ అంటే. ఎత్తుకోండి, పక్కనంతా బిల్డింగ్స్, ఇల్లులు అంతా ఉన్నాయి. అండ్ అటు సైడ్ వచ్చి పార్క్ ఉంది. మొత్తం ట్రీస్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ట్రీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే సేఫ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ.